హాయ్, వెల్కమ్ టు మై వంటింట్లో సైన్స్ ఛానల్. నేను మీ అరుంధతిని మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల తర్వాత మీకు ఎంతో ఆరోగ్యకరమైన వంటకాన్ని పరిచయం చేస్తానండి. ఆల్రెడీ నేను సోయా గురించి నా వంటకాలలో మీకు చెప్పాను, కానీ ఈ రోజు సోయా అదేనండి మీల్ మేకర్ తోటి బిర్యానీ పరిచయం చేస్తున్నాను. చేయడం సులభం మరియు టేస్టీ ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, పదండి వంటింట్లోకి. మరి సోయా యొక్క బిర్యానీ చాలా ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఒక కూరగాయతో ఎన్నో రకాల వెరైటీస్ మనం చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్ గా ఉంటే కూడా పిల్లలైనా మనం కూడా ఇష్టంగా తినలేము, కాబట్టి వెరైటీ చేసుకుందాం. మరి సోయా యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకేముందండి, ఒకటి ఐడియా చిట్కా ఏంటంటే మెంతులండి. మనం వంటకాలలో మీరు చూస్తూ ఉంటారు, నేను ప్రతి వంటకంలో దాదాపుగా మెంతి పిండిని వాడుతున్నాను. మెంతులు ఎంత ఆరోగ్యానికి మంచిదంటే ప్రతిరోజు నైట్ ఒక 2 స్పూన్స్ మెంతులు, అంటే ఒకరికి ఒక 2 స్పూన్స్ మెంతులు ఒక చిన్న గ్లాస్ వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ పరిగడుపున ఆ వాటర్తో సహా ఆ మెంతులు తీసేసుకుంటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది, ఫ్యాట్ బీపీ రాదు, ఏమి రాండి, ఎంతో ఆరోగ్యానికి మంచిది. దాంతోపాటు వంటకాలలో మనం మెంతి పిండిని రెగ్యులర్గా వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు రుచికి రుచి. మరి నా వంటకాలు ఎలా ఉన్నాయి, నచ్చినాయా? నచ్చితే ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి మరియు కామెంట్ చేయాలి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను.